బయటకు వచ్చింది. అట్లా కాదబ్బా, చిల్లర జోలి నుంచి పడిపోతే తీసుకునే 3.5 నిమిషం పడుతుంది టైం. ఓపెన్ చేస్తే బిట్టు. ఆమె నేను కిడ్నాప్ చేసి కాదయ్యా, పాప అంటే తప్పే ఉంది. బ్రహ్మాండ హిట్ అవుతుంది బాబు. కాకపోయినా గానీ నా కొడుకులు ముడ్డిగడికి అయిన తరం అవుతాడని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. నువ్వు ప్రతిసారి ఒకనివే కాల వాళ్ళకి నచ్చినావు రాజులేకి టైంలో నీకు ఒక ఆలోచన వస్తుంది. 4 వంకాయ బాంబులు అంటించుకొని అక్కడ ఈసారి లేవు, ఇక్కడ ఈసారి లేవు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి డ్రాయర్ జైలుకి వేసుకుంటావు. ఏ బాగున్నావా? కూర్చో సాయి. షార్ట్ ఫిలిమా? యూట్యూబ్ లోనా? బాగున్నాడా హీరో? పిలుచుకోని రా చేద్దాం. మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హీరోనా? ఏ కాలు దించు, ఏది కాదు హీరో వస్తే కనపడదా? సరే సరేలే బాబు. కూర్చోండి కూర్చోండి బాబు. ఈ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎతవెవడం ఎంక్వైరీ చేస్తే హీరోనా సాయి ఇతను? కాదయ్యా, నీ కడుపు చూస్తే 16 నిమిషాలు బయటకు వచ్చింది. అట్లా కాదబ్బా, చిల్లర జోలి నుంచి పడిపోతే తీసుకునే 3.5 నిమిషం పడుతుంది టైం. సరే సరే బాబు, మన దగ్గర ఒక స్టోరీ ఉంది, షార్ట్ ఫిలిము. మాకు హీరో నువ్వు. నేను ఒక స్టోరీ చెప్తా. స్టోరీ మంచి స్టోరీ, సినిమా అయితే బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. స్టార్ట్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే బిట్టు. బిట్టు నాయన. బిట్ అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? వీడియోలో ఒక పార్ట్. కూర్చో కూర్చో కూర్చో. ఓపెన్ చేస్తే బిట్టు. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసము, పని కోసము మార్కెట్కి వెళ్తావు. మార్కెట్ లో పని కోసం వెతుకుతుంటే వెస్ట్ బెంగాల్ ఆయమ్మ 78 ఏళ్ళ పాప నిన్ను కిడ్నాప్ చేస్తుంది. 78 ఏళ్ళ పాప నీ పాప అనకూడదా? 78 ఏళ్ళ పాప నీకు బాగా సెట్ అవుతుంది ఆయమ్మ. లేదు విను, ఆయమ్మ నేను కిడ్నాప్ చేసి కాదయ్యా, పాప అంటే తప్పే ఉంది. బ్రహ్మాండ హిట్ అవుతుంది బాబు. మనం చేసేది అదే, క్రియేటివిటీ అదే. ఆ 78 ఏళ్ళ ఆయమ్మ నాకు లవర్ గా కాకపోయినా గానీ నా కొడుకులు ముడ్డిగడికి అయిన తరం అవుతాడని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. నువ్వే ఏంది మాట్లాడుతున్నావు? ఏమి నేనే రాసినప్పా. అంటే 5 మంది కొడుకులు ముడ్లు కలగలేవా? నువ్వేపా. ఆడపిల్లలు చూసుకుంటారు, నేను చూసేది లేదు. హీరో పని చెయ్యాలా? ఏంది మాట్లాడుతున్నావు? స్టోరీ ఎట్లా రాసినావు? కడుపుకు అన్నం తింటున్నావు, గిడ్డి తింటున్నావు? అన్నమే తింటాండేది. ఏముంది చెప్తావు వాళ్ళకి, వంకోడు 5 మంది వంకోడు అని చెప్పి కడిగేస్తావు. ఇది 78 ఏళ్ళ హీరోయిన్ అంటే నేను ముడ్లు కడిగేది. తప్పేముందప్పా? నీకు అర్థం కాలే స్టోరీ. నేనేం చెప్తాడా, అలా ఊహించుకొని ఆమె నిన్ను కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసిన తర్వాత నానాకి హింసలు పెడతా ఉంటుంది. నిన్నే నానాకి హింసలు పెడతా ఉంటుంది. నువ్వు ఎన్నో సార్లు అటు నుంచి పారిపోదామని ట్రై చేస్తావు, కానీ కుదరదు. నిన్ను పిలిచకపోయింటే ఆయమ్మ తమ్ముడు ఒకడు ఉంటాడు, అంటే నీకు బామర్ది. చిన్న బామర్దవుడు, పెద్ద బామర్దవుడు. లేదు వాళ్ళు కొంచెం చిన్న ఏజే, పెద్ద ఏజ్ ఏం కాదు, చిన్న ఏజే వాళ్ళు. వాళ్ళేం ఇబ్బంది ఏం లేదు. వాడు పెద్ద బామర్ది ఏం చేస్తాడు అంటే 54 ఏళ్ళు ఒక ఆయనకు ఉంటాయి, 63 ఏళ్ళు ఒక ఆయనకు ఉంటాయి. 63 ఏళ్ళు ఆయన ఏం చేస్తాడు, 1 గంట నేను డైలీ ఉంచుకుంటాడు. నిన్నే నన్ను ఉంచుకుంటాడు అంటే ఉంచుకుంటాడంటే నువ్వు ఏమర్థం చేసుకుంటాను? అంటే ఆయన పర్సనల్ పనులు చేయించుకుంటాడు. పర్సనల్ పని చేయించుకుంటాడు అయ్యప్ప. మళ్ళీ ఈ పెద్ద బామర్ది ఇట్లా చేసినారా అంటే ఈ చిన్న బామర్ది ఏం చేస్తాడు, వాడు డైరెక్ట్ లార్జ్ వెళ్తాడు.
ఏం చేయాలనుకుంటాను వాడు సొంతంగా యూజ్ చేసుకుంటాను నిన్నే లాడ్జ్ పిలిచపోయి నాయన నాయన ఇదే సినిమా మాత్రము పూర్తిగా నువ్వు విన్నావంటే ఎక్సలెంట్ ఉంటుంది. వాడు ఎక్కువ పోయినా వాళ్ళు వస్తాలే గానీ స్టోరీ బాగుంది బాబు. ఇನ್ನು పూర్తిగా వారేంటి అసలు ఏడపోయినా కానీ మనల్ని అబ్బా ఇల్లు వచ్చినప్ప ఎట్లా ఫీల్ అవుతారు. చెప్పులు రాళ్ళు తీసుకొని లేదు చెప్పులతో రాళ్ళతో మనకి ఎందుకు కొడతారప్ప. స్టోరీ అది చెప్పే స్టోరీ నాకే నచ్చదంగా ఆడియన్స్ గుండెల్లోకి వెళ్ళిపోతుంది ఇది. లేకపోతే వాళ్ళ గుండెల్లోకి మమ్మల్ని లేదు లేదు ఏం లేదు విను. దాని తర్వాత వీళ్ళిద్దరే ఉంచుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళ అక్క ఏం చేస్తుంది, ఆయమ్మ ఎవరో ఉంచుకుంటుంది నిన్ను. పెళ్లి చేసుకుని ఉంచుకుంటుంది. పెద్ద స్టోరీ కదా. ఎందుకు ఉంచుకుంటుంది ఆయమ్మ? నువ్వు ప్రతిసారి ఇంతమందికి నేను ఒకనివే కాల వాళ్ళకి నచ్చినావు నువ్వు. స్టోరీ అంటే ఆమె ఎందుకు ఉంచుకుంటుంది వడగవా నన్ను? ఆమె ఏదో బిజినెస్ కోసం ఉంచుకుంటుంది. అట్లా ఏదో షాప్ లో కూర్చోప్ప అని చెప్పేసి అంతే. మళ్ళా ఆట నుంచి నువ్వు చాలా ఇబ్బందులు పడి వీళ్ళతో నేను ఏగలేను నాయన అని చెప్పేసి ఒకసారి తప్పించకుండా పోతావు. వీళ్ళు మనుషులంతా ఎంటబడి పట్టుకొని కాళ్ళు ఎరగట్టి మళ్ళీ ఇంటికి తెస్తారు. మళ్ళా ఇంటికి తెస్తారు. నిన్ను నువ్వు హీరో ఏం చేయవు, సైలెంట్ కి ఇట్టుంటావు అంతే. దెబ్బలు తింటాంటావు, లాడ్జీ వెళ్తా పోతారు, వాడుకుంటా అంటారు. వయ్యానికి స్టోరీ రాపించింది ఏంది వయ్యా? నువ్వు హీరో అనేవాడు నలుగురిని కొడతాడు కానీ హీరోనే నలుగురితో తొన్నలు తింటాడు అంటే అదే సినిమా ఇప్పుడు హీరో బుద్ధి మంచిది. హీరో బుద్ధి మంచిదప్ప. దీంట్లో గంటసేపు కూడా థియేటర్ లో ఉండదప్ప. ఏమి చండాలంగా ఉంది స్టోరీ. ఏమి చండాలంగా ఉందప్ప దీంట్లో? చెప్పే స్టోరీనే చండాలంగా ఉంది. తీసే ఎట్లుంటుందో అది చూడంగా. ఆ కాళ్ళు ఇరుగొట్టినప్పుడు పాపం ఇబ్బందులు పడతాడని చెప్పేసి చిన్న బామర్తి మళ్ళా వాడు గంట ఎత్తకపోతాడు రాజులేకి. మళ్ళా గంట కాళ్ళు ఇరగొట్టి వాడుకుంటే గంటలు ఎత్తకపోతూనే ఉన్నారు కదా. ఎత్తకపోతారు. మళ్ళా ఇబ్బందులు పడుతున్నావేమో అని వాడు ఏం చేయాలనుకుంటాడు. అయ్యో పాపం ఇట్లా జరిగిందని చెప్పేసి వాడు లాడ్జ్లోకి తీసుకొని పోయి కాళ్ళకంతా బాగా కట్టు కట్టేసి బాగా మంచి పని చేసుకొని చెప్పేసి మళ్ళీ ఇడిచిపోతాడు వాళ్ళ అక్కయ్య దగ్గర. అప్పుడు నువ్వేం చేస్తావు? కాలు బాగా అయిపోయినాక ఉద్దురా నాయన ఎగసాట్లు అని చెప్పేసి గోడ దుంకుతావు. పక్కన గోడ దుంకితే పటాకుల ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. ఆ పటాకుల ఫ్యాక్టరీలో 4 వంకాయ బాంబులు తీసుకొని ఆట నుంచి ఒకటే ఉడికెత్తు రైల్వే ట్రాక్ మీద. నువ్వే ఉరుకుతావు. అట్లే లేదు ఇట్లా కాలు ఇట్లా పెట్టుకుంటావు, ఉరుకుతా అంటావు. ఒంటికాలతో ఉరుకుతావు. 4 వంకాయ బాంబులు చేతిలో పట్టుకుంటావు. వెనకలు 50 మంది, మధ్యలో నువ్వు, ట్రైన్ ఆ పక్క. వెనకలు 50 మంది, మధ్యలో నువ్వు, ట్రైన్ ఆపోజిట్ వస్తా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ లో ఏం చేయాలరా దేవుడా అనే టైంలో నీకు ఒక ఆలోచన వస్తుంది. 4 వంకాయ బాంబులు అంటించుకొని అక్కడ ఈసారి లేవు, ఇక్కడ ఈసారి లేవు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి డ్రాయర్ చేయలేక వేసుకుంటావు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఏమయ్యా ఓన్ క్రియేటివిటీ ఎందుకు చచ్చిపోతావా? 4 వంకాయ బాంబులు నేను బతికేది ఏమైతుందబ్బా? 4 వంకాయ బాంబులు వేసుకుంటే ఏమైతుంది? బతికేది ఏం కాదు. లేట ముందర వేసుకుంటావా? తప్పించుకొని పోయి ఈడ లేపేస్తాను. ఏంది కాదప్ప నాయన, కాదు ముందర వేసుకో. స్టోరీలు రాసే కన్నా వస్తాయా మీకు? 4 వంకాయ బాంబులు వేసుకొని డ్రైవర్ వేసుకుంటే ఏమైతుందప్ప? అంటించుకొని వేసుకో, తెలుస్తుంది. ఏం కాదు నాయన. అయ్యో ఏం కాదు. స్టీల్ బాడీ, హీరో స్టీల్ బాడీ. స్టీల్ బాడీ ఏం కాదు. 4 వంకాయ బాంబులు అంటించుకుంటా వేసుకుంటాం అంతే. డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఏ ఆటికి పోవు నాయన, ఎక్కడికే కనుపోవు. చూడు విను, ఎక్కడా పోవు. విను చూడు, ఈ 4 వంకాయ బొమ్మలు అంటించుకొని జోలికి వేసుకుంటే ఎవరు చూస్తాడు? నీ వెనకలు 50 మంది వచ్చింటారే, వాడు 39వ నిన్ను చూస్తాడు. అబ్బా అన్నది స్టీల్ బాడీరా, ఎక్క మనం పోతే వాచ్ బాడీతాడు, ఇట్లా ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ట్రైన్ లో ఎంత పెడుతున్నావు? అందుకు తెలిసి 4 కోట్లు. 4 రూపాయలు కూడా రాదు. 4 రూపాయలు కూడా రాదు. స్వామి సినిమా మంచి హిట్ అయింది. కూర్చొని చెప్తా. చెప్పు. ఇస్తాను. నీకెంత కాలప్ప? నీకు ఎంత కావాలంటే అంత. సినిమా భారీ హిట్ అవుతుంది. ఇండస్ట్రీలో మనకి తప్పితే ఉంది. అదేమో కరెక్ట్ అడుగుని అంటాను.
యాడంటాను తెలుసా? యాడు అంటే చెప్పకూడదు అనుకుంటాను యాడు. నేనేమంటాను చూడు, బాగా విను. ఆటి నుంచి నానా హింసలు పడి ట్రైన్ లో నువ్వు డబ్బులు ఇంటికి పోవడానికి కావాలని చెప్పేసి ట్రైన్ లో అడుక్కుంటావు. నువ్వే అడుక్కుంటావు. స్టోరీ చెప్తావు సర్లే. రెమ్యునరేషన్ గురించి మాట్లాడు ఫస్ట్. మాట్లాడదాంలే. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. సినిమా హిట్ అయితే ₹1,00,000 నీకు. లక్షకు నా ఇంట్లో పనోరు రాడే యాక్టింగ్ చేసేకి. ఏమి మళ్ళీ నీకు ఎంత కావాలా? ఇండస్ట్రీలో పిలిచాలంటే భయపడుతున్నారండి. ఏమట్లా అంటే లేదనే కాదు, లేదనే అప్పా. లేదని కాదు అయ్యా, డబ్బు ఎక్కువ అడుగుతానని. ఓన్లీ నీకు ఎంత కావాలో చెప్పప్పా, నీకెంత కావాలో చెప్పు. గంటకి 50,000. సరే లేప అట్లే గంటకి 50,000. ఈ ట్రైన్ లో చూడు విను, నువ్వు ఆడ వంకాయ బాంబులు వేసింటావు, అంతా అయిపోయి ఉంటుంది. ఇంటికి పోల్లా, నీ దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలా ఒక ఆలోచన చేస్తావు. నా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలా అని చెప్పేసి ట్రైన్ ఎక్కుతావు. ట్రైన్ ఎక్కితే తినేకుండదు, టికెట్ ఉండదు. నువ్వు డబ్బులు ఎట్లా అడుక్కుంటావు మామూలుగా? నేనైతే ఇప్పుడు అడుక్కోను. నువ్వు అడుక్కొని చూపి నువ్వు డైరెక్ట్ చూపిస్తే కదా హీరో చేసేది. నువ్వు 1 గంట కాడ అడుక్కుంటావు, నైట్ పూట 1 గంట కాడ అడుక్కుంటావు. ఎక్కడ అడుక్కుంటావు? పనుకుంటాడు వాడు, దగ్గరికి పోతావు, వాని మీద చెయ్యి వేస్తావు, ₹1 అని అడుగుతావు. ₹1 అని అడుగుతావు. ఇది క్యారెక్టర్ ఆడ. ఈ క్యారెక్టర్ లో ఈ సీన్ అయితే నువ్వే చెయ్యి, నేను చేయను. ఏమి డూబు నువ్వు ఏమయ్యా? ఏదో వారిని పాసుకుల అదే సినిమా హిట్ అయ్యేదానికి అదే ఫేమస్. ఫస్ట్ నీకు ఎట్లుంటుంది తెలుసా? ట్రైన్ లో మామూలుగా అందరూ అడుక్కుంటారు. నువ్వు దగ్గరికి పోయి సీట్ లో పండుకోని చెయ్యేసి ఇట్లా పెదాలు కొరికితే ఎట్లుంటుంది అనుకుంటారు? ఎందుకు కొడతారా చెప్పేట్లు? వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు లేచి బాబు నా దగ్గర లేదంటారు. అదే కోపిస్టోడ్ అయితే మెల్లెరగా దింగుతాడు అంతే. సరే ఆ సీన్ పక్కన పెడితే ఆట నుంచి నాన్నకి ఇబ్బందులు పడేసి నువ్వు ఇంటికి వస్తావు. నీ మాజీ లవర్ ఉంటుంది, ఆ మాజీ లవర్ ఉంది కదా, నువ్వు ప్రేమిస్తాంటావు కదా మాజీ లవర్ ని. ఆ మాజీ లవర్ తో తిరుగుతాంటావు, నువ్వు తిరుగుతాను అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ ఆయమ్మ నిన్ను కిడ్నాప్ చేసి ఆయమ్మ మనుషుల్ని పిలుచుకొని వచ్చేసి నిన్ను ఎతుకుతుంది, ఎక్కడెక్కడ ఉన్నాడు ఈడని చెప్పేసి. పొరపాటు ఆయమ్మ కంటికి కనపడతావు. నువ్వు కనపడిన తర్వాత కిడ్నాప్ చేయాలని మళ్ళా చూస్తుంది, మళ్ళా కిడ్నాప్ చేయాలని చూస్తుంది. స్టోరీ బాగుంటుందప్ప, బ్రహ్మాండంగా ఉంటుంది స్టోరీ. ఎందుకు నచ్చదు? ఏది కిడ్నాప్ లేదు దీంట్లో, ఒక పవర్ఫుల్ సీన్ లేదు, రొమాంటిక్ గా సాంగ్ లేదు. సాంగ్ నెక్స్ట్, ఇది ఫస్ట్ పార్టే, మళ్ళా నీకు సాంగ్ నెక్స్ట్ ఉంటుంది. దండిగున్నాయి. ఇప్పుడు ఆయమ నేను లేదు వాడు ఆడియన్స్ చూడలేక వాడు ఇట్లా పడిపోతాడు సినిమాలో. నగి వాడు ఇట్లా పడిపోతాడు. ఎందుకు చచ్చిపోతారమ్మా? ఏందిలే వాడు కావాలంటే నువ్వు సినిమా హిట్ అయిన తర్వాత నువ్వు హాల్లోకి పోయి చూడు, సినిమా చూసే వాళ్ళు నగి ఇట్లా పడిపోతారు. అట్లుంటుంది మన సినిమాలో రిధం అట్లుంటుంది. ఆడ చంపరపా, ఎందుకు చంపుతారు? ఆడ చంపరు. చూడు కథ విను. చంపరు, నిన్నే చంపరు. మంచి ఫేమస్ అవుతావు నువ్వు. కిడ్నాప్ చేయాలని వచ్చి చూస్తుంది ఆయమ్మ. ఫస్ట్ రోజు కిడ్నాప్ చేయాలని చూస్తే నువ్వు దొరకవు. మళ్ళా 2వ రోజు ఆడే ఉండి కిడ్నాప్ చేస్తుంది మళ్ళా నిన్ను. కిడ్నాప్ చేసి ఈడు నాకు మోసం చేసినాడు, ద్రోహం చేసినాడు అని చెప్పేసి 2 కాళ్ళు అడ్డంగా నరికి గుడి దగ్గర అడుక్కుండే నిన్ను పెడుతుంది. ఏమైంది స్టోరీ అయ్యా? కాళ్ళు రగ్గొట్టించుకుంటే ఒకటి, దీంట్లో 2 కాళ్ళు రగ్గొట్టించుకుంటాను అంతే. మళ్ళా వద్దు నాయన, నీ కాళ్ళు ముక్కుతా, ఈ స్టోరీ నాకు వద్దు. ఏపా వద్దు, నేను చేయలేను. నీకు అర్థం కాలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఒక తూరికే ఇంకా నా పని అయిపోయింది. ఏమప్పా ఆ పని అయిపోయింది. బాగా నచ్చలేదా నీకు స్టోరీ? చాలు. నువ్వు స్టోరీ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? బాగుంది స్టోరీ. ఫస్ట్ 78 ఏళ్ళ ముస్లాం అంతా పాప, పాప 78 ఏళ్ళ పాప అంటే ఏం తప్పేముంది? కాళ్ళు రగ్గొడతారు. మళ్ళా లవర్ అంతా 2 కాళ్ళు రగ్గొడతారు. ఏది స్టోరీ? అదే ఆడియన్స్ నచ్చేది. ఆడియన్స్ వాళ్ళు సినిమా హాల్లో ప్రతి ఒక్కడు టవాల్ తీసుకొని పోతాడు,
కంట్లో నీళ్ళు వస్తే తుడుచుకుండే అట్లుంటే అంత ఎమోషనల్ ఉంటుంది దాంట్లో. చంపుతారు ఆయన్ని. నన్ను చంపేస్తారు. ఏ చంపరు అసలు. చంపేస్తారు. నేనంటే ఇప్పుడు ట్రైన్ లోది నువ్వు అడుక్కుండేది ఉంది, అది తీసేసి ఇంకోటి హైవే మీద ట్రై చేద్దామా? అడుక్కునేదే కదా అది కూడా. అడుక్కునేదే ఏ, ఏమే